హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో వాళ్ళకి పొలాలు, పత్తులు, కూరగాయలు అన్నీ ఉన్నాయి. సో అంత ఓన్ భూమి కాకపోయినా కొంచెం కౌలు పట్టుకున్నది కూడా ఉంది. అందులో కొంచెం ఏమో పత్తి వేస్తారు, కొంచెం ఏమో పొలము, కొన్నేమో కూరగాయలు పెట్టుకుంటారు. ఇంకా ఈ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా కూరగాయలు ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఈ వరి కూడా ఇంకో 1 మంత్లో ఈ వరి అనేది వెళ్ళాలి. సో వాటర్ లేక, అంత గ్రోత్ లేక పొలాలలో ఎక్కువ గొలుసు అనేది రావట్లేదు. సో అందుకే ఎక్కువ మందులు కొడుతున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కువ కరెంట్ లేకపోవడం, వాటర్ ప్రాబ్లం ఎక్కువ అన్నమాట. పక్కనే చెరువు ఉన్నా కూడా వాటర్ లేని సిచ్యువేషన్ ఇక్కడ రైతులది. సో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ అంటే మందు కొట్టేది మా అన్నయ్య అన్నమాట. తను కూడా రైతు బిడ్డనే కదా, సో నాకు తెలుస్తుంది. నేను కూడా రైతు బిడ్డనే కదా. నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను. అటు నుంచి వచ్చేది మా ఫాదరు. నాకు తెలుసు కష్టం అంటే ఏంటి అని చెప్పేసి నేను చేస్తూ వచ్చిన దాన్నే. సో వాళ్ళకి చాలా ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ వీడియో తీసేదేమో మా చిన్నన్నయ్య. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇదంతా మా భూమే, కానీ ఇందులో కొంచెం కౌలు పట్టింది కూడా ఉంది. సో వరి కొంచెం బెస్ట్ అని చెప్పేసి అది తీసేసుకుంటే ఈసారి వాటర్ ప్రాబ్లం బాగా అవుతుంది. తేక్ చెట్ల సైడే ఉంటుంది విలేజ్. చూపిస్తున్నాం కదా చూడండి. ఇంకా అట్లనే కొట్టేసుకుంటుండాలి. ఫుల్ పెయిన్ ఉంటుంది హ్యాండ్స్కి అయితే. అందులో వాటరే ఎక్కువ ఉంటుంది, చాలా బరువు అన్నమాట. ఎండకి ఇంకా మండిపోతూ ఉంటుంది, ఫుల్ చెమట వస్తూ ఉంటుంది. పాపం డేంజర్ సిచ్యువేషన్ అన్నమాట రైతులది. ఇప్పుడు చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, మా ఊళ్ళోనే కాదు చాలామంది. సో అలా కాకపోయినా ఇటు కూరగాయలను పెట్టుకోవడము, దాన్ని రన్ చేయడం అయినా కూడా చాలా ప్రాబ్లం. సమ్మర్లో కూరగాయలు తెంపుతున్నా కూడా ఫుల్ చెమట వస్తూ ఉంది, నేను చూసిన అన్నమాట. ఇక్కడ కొత్తిమీర అలికిళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు చూపిస్తున్నాం కదా చూడండి ఎంత బాగుందో, సూపర్ స్మెల్ అన్నమాట. ఆ పక్కనే ఏమో మళ్ళీ కొంచెం మెంతి కూడా, అక్కడక్కడ కొంచెం కొంచెం తోటకూర కూడా మొలిసింది. ఆ పత్తి ఇదంతా పత్తి మేము కౌలు పట్టింది వేరే విలేజ్లో. అప్పుడు సమ్మర్లో అదంతా వీకేసి కొత్తిమీరను, ఇక్కడ వంకాయ చెట్లు, టమాటా చెట్లు, గోంగూర అవన్నీ పెట్టిళ్ళు. సో వంకాయలు ఇప్పుడే కొంచెం కొంచెం కాస్తూ ఉన్నాయి. బెండకాయలు కూడా కాస్తూ ఉన్నాయి. కొత్తిమీర అన్నమాట అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడే అంటే వాటర్ కడుతున్నారు. ఈ చింత చెట్టు ఏమో మేము కౌలు పట్టిన ప్లేస్లో ఉంది, మనం తెంపుకోవచ్చు కొన్ని కొన్ని. ఇక్కడ చూపిస్తున్నాం కదా చూడండి. ఇప్పుడే వాటర్ పడుతున్నారు, ఎండాకాలం కదా. సో ఎండకి బాగా అట్లా వాడిపోతున్నట్టు అవుతున్నాయి చెట్లు చూడండి. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి. అండ్ ఇదేం మొక్కనో నాకు చెప్పండి, నాకు తెలియదు, నేను ముల్లంగి అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మీ మోర్.